స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కదా? చూడండి. సో పీ పీ టు పే అంటే ఏంటి? ప్రొక్యూర్ టు పే అని అన్నమాట. పీ టు పే అంటే ప్రొక్యూర్ టు పే. ఇది అకౌంట్ రిసీవబుల్ కి సంబంధించి అకౌంట్ రిసీవబుల్ అంటారు కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీ టు పీ. పీ టు పీ అంటే అసలు ఏంటి? పి అంటే పర్చేస్ చేయటము, పి అంటే పేమెంట్ చేయటం. పి అంటే పర్చేస్ చేయటము, పి అంటే పేమెంట్ చేయటం. పర్చేస్ చేయటం దగ్గర నుంచి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని పీ టు పీ అంటారు. పీ టు పీ అంటే ఏంటి? పర్చేస్ చేయటం దగ్గర నుంచి పేమెంట్ చేయటం వరకు జరిగేటటువంటి ప్రాసెస్ని పీ టు పీ ప్రాసెస్ అంటారు. పీ టు పీ ప్రాసెస్ అంటారు దీన్ని. ఓకేనా? పి అంటే పర్చేస్ చేయటం, పి అంటే పేమెంట్ చేయటం. పర్చేజ్ చేయటం దగ్గర నుంచి పేమెంట్ చేయటం వరకు జరిగేటటువంటి కంప్లీట్ ప్రాసెస్ని పీ టు పీ ప్రాసెస్ అంటారు. అలాగే దీన్ని సోర్స్ టు పే, సోర్స్ టు పే అలాగే దీన్ని ఏమంటారు? సోర్స్ టు పే అని కూడా చెప్తారు. పీ టు పీ ప్రాసెస్ అంటారు, దీన్ని ప్రొక్యూర్ టు పే అంటారు. కొంతమంది సోర్స్ టు పే అని కూడా చెప్తారు. సోర్స్ టు పే అని కూడా చెప్తారు. ప్రొక్యూర్ టు పే, సోర్స్ టు పే అని కూడా చెప్తారు. సో పీ టు పీ అంటే మీనింగ్ ఏంటి? పర్చేజ్ చేయటం. ఒక వస్తువుని పర్చేజ్ చేయటం దగ్గర నుంచి, అంటే పర్చేజ్ చేయడం ఎలా చేస్తారనే దాని దగ్గర నుంచి పేమెంట్ చేయటం వరకు జరిగేటటువంటి కంప్లీట్ ప్రాసెస్ని పీ టు పీ ప్రాసెస్ అంటారు. పీ టు పీ ప్రాసెస్ అంటారు దీన్ని. పీ టు పీ అంటే ఏంటో అర్థమైందా? పీ టు పీ అంటే ఏంటి? ఒక మీరు మీ కంపెనీ ఉంది, ఎగ్జాంపుల్ మీ కంపెనీ ఉంది. మీ కంపెనీలో రా మెటీరియల్ కావాలి మీకు. సిమెంట్, శాండ్, బ్రిక్స్ ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ కావాలంటే ఏం చేస్తారు? పర్చేజ్ చేస్తారు. ఎవరు చేస్తారు? పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేజ్ చేస్తారు. సో ఒక ప్రోడక్ట్కి అంటే ఒక కంపెనీకి అవసరమైనటువంటి లేదంటే ఒక డిపార్ట్మెంట్కి అవసరమైనటువంటి కంప్లీట్ ప్రోడక్ట్స్ సో పర్చేజ్ చేయడానికి పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? గూడ్స్ ని పర్చేజ్ చేస్తారు. సో ఈ పర్చేజ్ చేసే ప్రాసెస్ ని పీ టు పీ ప్రాసెస్ అంటారు. పి అంటే పర్చేజ్ చేయటం, పి అంటే పేమెంట్ చేయటం. పర్చేజ్ చేయటం దగ్గర నుంచి పేమెంట్ చేయటం వరకు జరిగే కంప్లీట్ ప్రాసెస్ ఏమంటారు? పీ టు పీ ప్రాసెస్ అంటారు. అలాగే దీన్ని సోర్స్ టు పే అని కూడా చెప్తారు. సోర్స్ టు పే అని కూడా చెప్తారు. అర్థమైందండి? ఓకే సార్. దీన్ని సోర్స్ టు పే అంటారు. మీకు అర్థం అవ్వకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను మళ్ళీ. సోర్స్ టు పే అని కూడా చెప్తారు దీన్ని. ఓకే, రైట్. ఓకే. తర్వాత చూడండి. సో ఈ పర్చేజ్ ఈ పీ ప్రాసెస్ అని ఈ పీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అంటారు. ఇది ఇంపార్టెంట్, ఇది నేర్చుకోవాలి మీరు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. పీ టు పే అంటే ఏంటి? ప్రొక్యూర్ టు పే. దీన్ని సోర్స్ టు పే అని కూడా చెప్తారు. సో పీ టు పీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? యాక్చువల్గా బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికన్నా ముందు ఈ స్లైడ్ చూడండి, మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. సో ఎగ్జాంపుల్, సో ఒక కంపెనీ ఉందనుకోండి. ఒక కంపెనీకి రా మెటీరియల్ ఎవరు సప్లై చేస్తారు? వెండార్స్ అంటారు. వెండార్స్ అంటే రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా వెండార్స్ అంటారు. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని, సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. సో ఈ వెండార్స్ ఇన్వైట్ చేస్తారు, కంపెనీ వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసి వెండార్ మీటింగ్ అనేది జరుగుతుంది. సో వెండార్ మీటింగ్ వెండార్ మీటింగ్ అనేది జరుగుతుంది. సో వెండార్ మీటింగ్ అంటే ఏంటి? వెండార్స్ అందరిని ఇన్వైట్ చేస్తారు. ఒక 100 మెంబర్స్ వచ్చారు. వీళ్ళలో బెస్ట్ వెండార్ని సెలెక్ట్ చేసుకుంటారు. వెండార్ సెలెక్షన్ అంటే బెస్ట్ వెండార్ని సెలెక్ట్ చేసుకుంటారు. వెండార్ సెలెక్షన్ జరుగుతుంది. సో వెండార్ సెలెక్షన్ అయిన తర్వాత ఒక 100 మెంబర్స్ లో 50 మెంబర్స్ వెండార్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు. వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. మన కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని, మన కంపెనీకి సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. రా మెటీరియల్ అంటే ఏంటి? ఏదైనా అవ్వచ్చు. రా మెటీరియల్ అంటే ఏంటి? ఏదైనా అవ్వచ్చు.
రా మెటీరియల్ అంటే ఏంటి? ఏదైనా అవ్వచ్చు. రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళని, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళని వెండార్స్ అంటారు. సో రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు, సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని విండోస్. వెండార్స్ అంటారు. సర్వీస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మీ కంపెనీలో ల్యాప్టాప్స్ ఉన్నాయి, అవి పనిచేయట్లేదు. సో ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు? హార్డ్వేర్ ఇంజనీర్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళు వచ్చి చెక్ చేసి రిపేర్ చేసి వెళ్ళిపోతారు. అంటే సర్వీస్ ప్రొవైడర్స్. అలాగే రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని కూడా వెండార్స్ అంటారు. సో వెండార్ మీటింగ్, మీ కంపెనీకి ఏమేం ప్రోడక్ట్స్ కావాలో అవన్నీ సప్లై చేసే వెండార్స్ని ఇన్వైట్ చేస్తారు మన కంపెనీకి. కంపెనీకి ఇన్వైట్ చేసిన తర్వాత వెండార్ సెలక్షన్, ఒక 100 మెంబర్స్ వచ్చారు, వాళ్ళలో బెస్ట్ వెండార్ని సెలెక్ట్ చేసుకుంటారు. దీన్ని వెండార్ సెలక్షన్ అంటారు. దీన్ని ఏమంటారు? వెండార్ సెలక్షన్ అంటారు. సో వెండార్ సెలక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత గూడ్స్ సెలక్షన్, మంచి మంచి గూడ్స్ మంచి గూడ్స్ ఏం కావాలో అవి కూడా సెలెక్ట్ చేసుకుంటారు. వెండార్ సెలక్షన్ అండ్ గూడ్స్ సెలక్షన్, గూడ్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ప్రతి కంపెనీకి ఏం కావాలి? బెస్ట్ వెండార్ కావాలి, బెస్ట్ గూడ్స్ కావాలి. సో మంచి వెండారు, బెస్ట్ వెండారు, అలాగే గూడ్స్, మంచి గూడ్స్ ఉన్న వెండార్స్ అంటే క్వాలిటీ కూడా బాగుండాలి, అలాగే బెస్ట్ ప్రైస్ ఉండాలి. సో వచ్చిన వెండార్స్ అందరిలో బెస్ట్ వెండార్ సెలెక్ట్ చేసుకుంటారు, గూడ్స్ సెలెక్ట్ చేసుకుంటారు, బెస్ట్ ప్రైస్ను కూడా సెలెక్ట్ చేసుకుంటారు, బెస్ట్ ప్రైస్ను కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇదంతా అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారు? కాంట్రాక్ట్ విత్ వెండార్స్, బెస్ట్ ప్రైస్ ఉన్న వెండార్ని కూడా సెలెక్ట్ చేశారు. కాంట్రాక్ట్ విత్ వెండార్స్, వెండార్స్ తోటి కాంట్రాక్ట్ ఉంటుంది. సో మన దగ్గర 1000 మెంబర్స్ ఉన్నారు వర్కర్స్. సో రా మెటీరియల్ సప్లై చేయాలి, మాకు మ్యాండేటరీగా కంపల్సరీ సప్లై చేయాలనే విధంగా కాంట్రాక్ట్ ఉంటుంది. అగ్రిమెంట్, మనీ ఎలా పే చేయాలి, చెక్స్ ద్వారా పే చేయాలా, ఆర్టీజీఎస్ ఏంటి, ఇట్లా అగ్రిమెంట్ ఉంటుంది. తర్వాత పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇక్కడ నుంచి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు, వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్, గూడ్స్ రిసీవ్డ్, వెండార్ ఇన్కమింగ్ పేమెంట్. ఇది దీని P2P ప్రాసెస్ అంటారు. ఇది ఇంటర్వ్యూలో ఇది మీరు చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను మీకు. సో వెండార్ ఎవరైతే రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. సో పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏం చేస్తారు? ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారంటే పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. ఏ డిపార్ట్మెంట్కి ఏమేం కావాలి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటారు. దీన్ని దీన్ని ఏమంటారంటే పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. సో పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అర్థం. అర్థమైందా మీకు? పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే ఏంటో. ఓకే. ఇది ఇంపార్టెంట్. P2P అంటే ప్రొక్యూర్ టు పే. ఒక ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయడానికి స్టార్టింగ్ నుండి, అంటే మళ్ళీ ప్రోడక్ట్ మనకు రిసీవ్ అయ్యి పేమెంట్ చేసేంత వరకు జరిగే ప్రాసెస్ ని P2P ప్రాసెస్ అంటారు. అలాగే పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు. దీన్ని పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. సో ఈ పర్చేజ్ రిక్విజైజేషన్ ని బేస్గా చేసుకుని పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తారు. రీసెంట్గా నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఒక అబ్బాయికి, సుకుమార్ అబ్బాయికి P2P ప్రాసెస్లో జాబ్ వచ్చిందండి. 7 lakhs ప్యాకేజ్. అబ్బాయి R2R తీసుకున్నాడు. P2P ఓకే. కూడా చెప్పాను మీకు, మన వీడియోస్ ఇచ్చాను కదా, ఆ వీడియోసే P2P వీడియోస్ అన్ని చూసారు ఆయన. ఆ P2P వీడియోస్లో ఈ రోజు ఏమైతే చెప్తున్నానో ఇవే వచ్చినాయి ఆయన ఇంటర్వ్యూలో. సో ఆహా. అతను P2P ఎండ్ యూజర్ గా సెలెక్ట్ అయ్యాడు. 7 lakhs ప్యాకేజ్. ఓకేనా? సో పర్చేజ్ రిక్విజైజేషన్ బేస్ గా చేసుకుని పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ ఎక్కడ సార్? ఎక్కడ?
కంపెనీనా చెప్తాను మీకు, నేను ఒకసారి మాట్లాడి చెప్తాను. కంపెనీ చెప్పారు, నాకు గుర్తులేదు. 1 వీక్ అవుతుంది చెప్పి కూడా ఆయన. ఈలోపు మేము టెంపుల్కి వెళ్ళాము. శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళడం వల్ల 3 డేస్ గ్యాప్ వచ్చింది, లేకపోతే మీకు ఈ పాటికి స్టార్ట్ చేసామండి. ఓకే. కంపెనీ ఏంటో చెప్తాను మీకు. సో పర్చేజ్ రిక్విజైజేషన్, పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అర్థం. మీకు వేరే లింక్ ఒకటి ఇస్తాను, ఆ గ్రూప్లో యాడ్ అవ్వండి. ఈ గ్రూప్ వద్దు, అందులో ఎండ్ యూజర్స్ చాలా మంది ఉన్నారు. పీ2పీ మీద జాబ్ వచ్చిన అబ్బాయి కూడా అందులోనే ఉన్నాడు. ఆ గ్రూప్లో యాడ్ అవ్వండి, మీకు ఫార్వర్డ్ చేస్తాను ఆ లింక్. ఓకే. సో పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. ప్రతి కంపెనీలో కూడా ఒక పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటారు. దీన్ని పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. పీ2పీ అంటే ప్రొక్యూర్ టు పే. పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ ని పీ2పీ అంటారు. పి అంటే పర్చేజ్ చేయటం, పి అంటే పేమెంట్ చేయటం. అర్థమైందా? దీన్ని పీ2పీ ప్రాసెస్ అంటారు. తర్వాత చూడండి. సో ఈసీసీ S/4HANA ఏదైనా ఒకటి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ లో చేంజెస్ ఏం లేవు. చూడండి ఫస్ట్ పీ2పీ సైకిల్. పీ2పీ సైకిల్ అంటే ఏంటి? ఇది పీ2పీ సైకిల్ అంటారు. ఇంటర్వ్యూలు అడుగుతారు మిమ్మల్ని, పీ2పీ సైకిల్ అంటే ఏంటో చెప్పాలి. పీ2పీ సైకిల్ ఎలా ఉంటుంది అని అడుగుతారు. అడిగినప్పుడు ఇవన్నీ మ్యాండేటరీ క్వశ్చన్స్, ఇవి మీరు బట్టి కొట్టండి. మీకు ఇవే అడుగుతారు, ఇంతకు మించి వేరే ఉండవు. బట్ అవి కూడా చెప్తాను, బట్ ఇవి మాత్రం మ్యాండేటరీగా మీకు మైండ్ లో ప్రింట్ అయిపోయి ఉండాలి. మొన్న అడిగింది కూడా ఇవే. పీ2పీ సైకిల్, ప్రొక్యూర్ టు పే. పీ2పీ అంటే ఏంటి? పి అంటే పర్చేజ్ చేయటం, పి అంటే పేమెంట్ చేయటం. పర్చేజ్ చేయటం దగ్గర నుంచి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ ఏమంటారు? పీ2పీ సైకిల్ అంటారు. ప్రొక్యూర్ టు పే అంటారు. ఇది సోర్స్ టు పే అని కూడా చెప్తారు. సోర్స్ టు పే. తర్వాత చూడండి, ఇది మీకు సంబంధం లేదు, దీన్ని పీ2పీ సైకిల్ అంటారు. దీన్ని ఈ 4 స్టెప్స్ మీకు మైండ్ లో ఉండాలి, ఎప్పుడు అడిగినా చెప్పాలి. పీ2పీ ఎండ్ యూజర్ గా సక్సెస్ అవ్వాలంటే ఈ 4 స్టెప్స్ అనేవి మీ మైండ్ లో ఉండాలి. ఓకేనా? చూడండి. సో చూడండి ఎలా ఇక్కడ ఏమేమి స్టెప్స్ అంటే ఏమేమి చూడండి. ఇక్కడ స్టెప్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్ చూడండి, 1 మినిట్. ఈ స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 4 స్టెప్స్ అనేవి మ్యాండేటరీగా మీరు నేర్చుకోవాలి. ఈ 4 స్టెప్స్. ఫస్ట్ వన్ చూడండి, క్రియేట్ పర్చేజ్ ఆర్డర్. దీన్ని పిఓ అంటారు. క్రియేట్ పర్చేజ్ ఆర్డర్, పిఓ అంటారు. సో టీ కోడ్ ఏంటి? ME21N. ME21N లో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏం జనరేట్ అవ్వదు, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమి జనరేట్ అవ్వదు. పీ2పీ పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఈ టీ కోడ్ చెప్పాలి. ME21N మ్యాండేటరీ క్వశ్చన్. సో పర్చేజ్ ఆర్డర్ లో మీరు ఏమేమి మెన్షన్ చేస్తారు? ప్రైస్ ఉంటుంది, ప్రైస్. క్వాంటిటీ, ప్రైస్ అంటే ఒక ప్రోడక్ట్ ప్రైస్ ఎంత. క్వాంటిటీ, టోటల్ గా మీరు ఎన్ని వస్తువులు కొంటున్నారు అనేది క్వాంటిటీ. తర్వాత స్టోరేజ్ లొకేషన్. స్టోరేజ్ లొకేషన్ అనేది ఉంటుంది. స్టోరేజ్ లొకేషన్ అంటే స్టోరేజ్ లొకేషన్. ప్లాంట్ నేమ్, ఇది ప్లాంట్ అనేది మ్యాండేటరీ. ప్లాంట్ నేమ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ప్లాంట్ నేమ్ అనేది ఇస్తాం. స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ప్రైస్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, ఇవన్నీ కూడా ME21N లో ఇస్తాం. ME21N లో ఇవన్నీ ఇస్తాం. దీన్ని ఏమంటారు? పీ2పీ, ప్రొక్యూర్ టు పే. ప్రొక్యూర్ టు పేలో ఇవన్నీ కూడా పీ2పీ సైకిల్. ఇది ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్. ఇక్కడ పర్చేజ్ రిక్విజైజేషన్ ఉంది కదా, పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేజ్ రిక్విజైజేషన్ అనేది తయారు చేస్తారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, సేల్స్ వాళ్ళకి ఏమేమి కావాలి, మార్కెటింగ్ వాళ్ళకి ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా తయారు చేస్తారు. సో వీటిని బేస్గా చేసుకుని ఏం చేస్తాం మనం? పర్చేజ్ రిక్విజైజేషన్ ని తయారు చేస్తాం. ఈ పర్చేజ్ రిక్విజైజేషన్ ని బేస్గా చేసుకుని పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేస్తాము. అర్థమైందా?
అర్థమైందా లేదా? ఓకే సార్. పర్చేజ్ ఆర్డర్ ని బేస్ గా చేసుకుని పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్. పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అర్థం. సో ఇక్కడ ఏం చేస్తాం? ఫస్ట్ ప్రైస్. పర్చేజ్ ఆర్డర్లో ఏమేమి ఉంటాయి? టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి, మ్యాండేటరీ. ఓకే. సో క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ME21N. ప్రైస్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఇవన్నీ ఉంటాయి అందులో. తర్వాత ఎంట్రీ ఏముంటుంది? గూడ్స్ రిసిప్ట్ మీగో, ఇన్వెంటరీ వెరిఫికేషన్ మైరో, వెండార్ పేమెంట్ F-53. ఇది చెప్పాలి. సో ఫస్ట్ ఏం చేసామో క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ చెప్పేశారు మీరు, ME21. తర్వాత గూడ్స్ రిసిప్ట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, గూడ్స్ రిసిప్ట్ మీగో. సో ఫస్ట్ ఏం చేశారు? పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేసేసారు, అయిపోయింది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? గూడ్స్ రిసిప్ట్ మీగో. మీగో అంటే మీనింగ్ ఏంటి? రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ వెండార్. వెన్ వి రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ వెండార్ అని అర్థం. వెన్ వి రిసీవ్డ్ వెన్ వి రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ వెండార్. సో మెటీరియల్ రిసీవ్ చేసుకున్నాం. వెండార్, వెండార్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాడు. వాడు ఏం చేస్తాడు? మెటీరియల్ అనేది మనకి పంపిస్తాడు. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్ అని ఎంట్రీ ఫామ్ అవుతుంది. మీరు ఇది మ్యాండేటరీగా చెప్పాలి. ఇది ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్ అని అర్థం. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్ ఎంట్రీ. తర్వాత థర్డ్ వన్, ఇన్వాయిస్ రిసిప్ట్. ఇన్వాయిస్ రిసిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్వాయిస్ రిసిప్ట్ అంటే వెరిఫికేషన్ జరుగుతుంది. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ డన్, ద అకౌంటింగ్ ఎంట్రీ is GRIR క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండార్. ఇన్వాయిస్ తో కంపారిజన్ చేస్తారు. ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ తోటి WRX అంటే ఏంటి సార్? ఆ, WRX. చెప్తాను. WRX అంటే చెప్తాను, క్లాస్ లో ఉన్నాయి చెప్తాను. ఇవేంటంటే ఇవి మీకు సంబంధం లేదు. WRX, BRX అనేవి ఇవి కన్సల్టెంట్ ఏం చేస్తారంటే ఇంటిగ్రేషన్ చేస్తారు OBYCలో, వాటికి సంబంధించినవి. ఓకే. RRX అండ్ BRX అనేది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి కన్సల్టెంట్ ఇంటిగ్రేషన్ పార్ట్ లో ఉపయోగపడుతుంది. ఇది OBYCలో కన్సల్టెంట్ చేస్తారు, మీకు సంబంధం లేదు. జస్ట్ ఐడియా కోసం ఇచ్చాను అంతే. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి? పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేశారు. ఇక్కడ ఏమేమి ఇచ్చారు? ప్రైస్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్, తర్వాత ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఇవన్నీ ఇచ్చారు. తర్వాత గూడ్స్ రిసిప్ట్ ఎంట్రీ. గూడ్స్ రిసిప్ట్ అంటే ఏంటి? మీగో. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్. ఇన్వెంటరీ రిసీవ్ అవుతుంది ఇక్కడ. వెన్ వి రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ వెండార్. రా మెటీరియల్ రిసీవ్ అయిన వెంటనే ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్ అని ఎంట్రీ ఫామ్ అవుతుంది. అయిపోయింది మీగో. తర్వాత మైరో. మైరో అంటే ఏంటి? ఇన్వాయిస్ రిసిప్ట్. ఇన్వాయిస్ రిసిప్ట్ అంటే ఏంటి? ఇన్వాయిస్ రిసిప్ట్ ని పర్చేజ్ ఆర్డర్ ని కంపారిజన్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్ లో ఏమేమి బుక్ చేశారు అనేది కంపారిజన్ చేస్తారు. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఇన్వాయిస్ రిసిప్ట్ అంటే మైరో. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ డన్, ద అకౌంటింగ్ ఎంట్రీ is GRIR క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండార్ అకౌంట్. GRIR క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండార్ అకౌంట్. ఇట్లా ఎంట్రీ అనేది ఇలా ఫామ్ అవుతుంది. GRIR క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండార్ అకౌంట్ ఎంట్రీ అనేది ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తారు? ఇన్వాయిస్, హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్. గూడ్స్ మైరో అంటే ఏంటి? గూడ్స్ రిసిప్ట్ కదా. ఇన్వాయిస్ ని వెరిఫికేషన్ చేస్తారు. మైగో అంటే గూడ్స్ రిసిప్ట్. సో ఇన్వాయిస్, అలాగే అంటే ME21L లో క్రియేట్ చేసిన ఇన్వాయిస్, గూడ్స్ రిసిప్ట్, ఈ రెండింటిని కలిపి మైరోలో కంపారిజన్ చేస్తారు.
ఎన్ని గూడ్స్ బుక్ చేశాము, ఎన్ని గూడ్స్ రిసీవ్ అయినాయి, ఇంకా పెండింగ్ ఎంత ఉంది ఏంటి, ఇవన్నీ కూడా కంపారిజన్ చేస్తారు. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇన్వాయిస్ వెరిఫికేషన్ అంతా క్లియర్ గా ఉంది. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అటాట్ టు వెండార్, ఇదొక ఎంట్రీ. తర్వాత ఫైనల్ ఎంట్రీ, వెండార్ కి రిసీవ్ అయిపోయింది మనకి రా మెటీరియల్, తర్వాత పేమెంట్ చేస్తారు. F-53 వెండార్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్, ఎంతైతే అంత అమౌంట్. సో ఇవన్నీ మ్యాండేటరీ స్టెప్స్, గుర్తుపెట్టుకోవాలి. ఈ షీట్ అంతా ఇంపార్టెంట్. ఈ ఒక్క షీట్ నేర్చుకున్నారంటే P2P 50% సక్సెస్ అవుతారు. ఓకే సార్. ఓకేనా? అదన్ ఓకే. ఇది ఇలా జరుగుతుంది ప్రాసెస్ అనేది. తర్వాత బిఎస్ఎక్స్ డబ్ల్యూఆర్ఎక్స్ అంటే ఏంటంటే ఇవన్నీ మీకు సంబంధం లేదు. కన్సల్టెంట్ ఏం చేస్తారంటే ఈ ఇన్వెంటరీ అనేది ఏంటి, బిఎస్ఎక్స్ లో అసైన్ చేస్తారు. ఇన్వెంటరీ జిఎల్ అకౌంట్స్, జిఆర్ఐఆర్ క్లియరింగ్ అనేది అంటే డబ్ల్యూఆర్ఎక్స్, వాటిలో అసైన్ చేస్తారు. సో మీకు సంబంధం లేదు. ఇవి బిఎస్ఎక్స్ డబ్ల్యూఆర్ఎక్స్ మీకు సంబంధం లేదు. కరెంట్ ఇది ఎవరు చేస్తారంటే కన్సల్టెంట్ చేస్తారు. ఓకే. తర్వాత జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్, జిఆర్ అంటే గూడ్స్ రిసిప్ట్, ఐఆర్ అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీకు అవసరం. జిఆర్ అంటే గూడ్స్ రిసిప్ట్, ఐఆర్ అంటే ఇన్వెంటరీ రిసిప్ట్ అని అర్థం. సో ఇది మ్యాండేటరీగా చెప్పాలండి. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME-21N, వాట్ ఆర్ ది పారామీటర్స్ యూ వాంట్ టు ఎంటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ అంటే ప్రైస్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, ఇవన్నీ కూడా చెప్పాలి. ప్లాంట్ అనేది మ్యాండేటరీగా చెప్పాలి. నెక్స్ట్ 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 సో ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత గూడ్స్ రిసిప్ట్, ఇన్వెంటరీ అకౌంట్ అటాట్ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్. తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్ మైరో, జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అటాట్ వెండార్, ఇది కూడా చెప్పాలి. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ ద అకౌంటింగ్ ఎంట్రీ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అటాట్ వెండార్ అకౌంట్. ఫైనల్ ఎంట్రీ ఏంటి, వెండార్ పేమెంట్, వెండార్ అకౌంట్ అటాట్ బ్యాంక్ అకౌంట్. ఇవన్నీ మ్యాండేటరీగా చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి. ఇది తప్ప మిగతావన్నీ బట్టి కొట్టండి, ఇది కూడా అవసరం లేదు. ఓకే. ఓకే, ఎప్పుడు అడిగినా చెప్పాలి. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలంటే ఇవి చెప్పాల్సిందే. జిఆర్ అంటే ఓకే. రిసిప్ట్, ఐఆర్ అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. తర్వాత చూడండి, 3-way మ్యాచింగ్. ఇంటర్వ్యూలో అడుగుతారు, మ్యాండేటరీకి వచ్చాను. 3-way మ్యాచింగ్ తర్వాత ఇవన్నీ నేను చూపిస్తాను మీకు, ఎంట్రీస్ కూడా నేను చూపిస్తాను. 3-way ఓకే. మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి, 3-way మ్యాచింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్వెంటరీ వెరిఫికేషన్ జరుగుతుంది కదా, మైరోలో ఏం జరుగుతుంది, ఇన్వెంటరీ వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ అంటే ఇన్వాయిస్ హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ డన్ ద అకౌంటింగ్ ఎంట్రీ ఈస్ జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అటాట్ వెండర్ అకౌంట్ కదా. ఫైన్. సో 3-way మ్యాచింగ్ అంటారు ఇక్కడ జరిగే ప్రాసెస్ ని. ఇక్కడ ఏం చేస్తారు, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్ ఇవన్నీ వెరిఫికేషన్ చేస్తారు. ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ లో మీరు ఎన్ని బుక్ చేశారు, 100 గూడ్స్ బుక్ చేశారు. ఒక గుడ్ వాల్యూ ఎంత, 100 రూపీస్. 100 ఇంటూ 100 ఎంత, 10,000. కరెక్ట్ గా ఉందా అది చెక్ చేసుకుంటారు. పర్చేజ్ ఆర్డర్ అంటే విత్ పిఓ, 3-way మ్యాచింగ్ అంటే పిఓని బేస్ గా చేసుకుని చేస్తారు, గుర్తుపెట్టుకోండి. 3-way మ్యాచింగ్ అనేది బేస్డ్ ఆన్ ది పర్చేజ్ ఆర్డర్ బేస్ అయి ఉంటది. పర్చేజ్ ఆర్డర్ లో ఎన్ని బుక్ చేశారు, ఎన్ని గూడ్స్ వచ్చినాయి, టోటల్ గా ఎంత. 100 గూడ్స్ బుక్ చేశాం, 100 గూడ్స్ రిసీవ్ అయినాయి, టోటల్ గా 10,000 రూపీస్ ఉంది. ఎగ్జాంపుల్ పర్చేజ్ ఆర్డర్ లో ఈ వాల్యూ ఉంది. మరి గూడ్స్ రిసిప్ట్ లో ఎన్ని ఉన్నాయి, సేమ్ వాల్యూ ఉంటే ఓకే, సేమ్ వాల్యూ ఉంటే ఓకే. సేమ్ వాల్యూ ఉంటే ఓకే. సేమ్ వాల్యూ ఉంటే ఓకే, సేమ్ వాల్యూ ఉంటే ఓకే. ఒకవేళ లేదు, డిఫరెంట్ గా ఉండొచ్చు. మనం పర్చేజ్ ఆర్డర్ లో 100 గూడ్స్ బుక్ చేసాం, 100 ఇంటూ 100 10,000 రూపీస్. అలా కాదు, 90 గూడ్సే వచ్చినాయి, ఇంటూ 100 9,000. సో ఇట్లా వెరిఫికేషన్ చేస్తారు పర్చేజ్ ఆర్డర్ ని, గూడ్స్ రిసీవ్. పర్చేజ్ ఆర్డర్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, రేట్ ఎంత ఉంది, రిసీవ్ అయిన తర్వాత ఎంత ఉంది, అలా ఇది 1 by 1 కంపారిజన్ చేస్తారు.
త్రీ వే మ్యాచింగ్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్ని అలాగే గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్ ని కంపారిజన్ చేసి టోటల్ పేమెంట్ ఎంత చేయాలనేది ఇక్కడ ఫైనలైజ్ చేస్తారు. దీన్ని త్రీ వే మ్యాచింగ్ అంటారు. అర్థమైందా లేదా? ఓకే. దీన్ని ఏమంటారు? త్రీ వే మ్యాచింగ్ అంటారు. నెక్స్ట్ టూ వే మ్యాచింగ్. టూ వే మ్యాచింగ్ అంటే ఏంటి? నాన్ పిఓ అని అర్థం. సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ లో టూ వే మ్యాచింగ్ ఉంటుంది. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉండదు. టూ వే మ్యాచింగ్ లో పర్చేజ్ ఆర్డర్ ఉండదు. ఎగ్జాంపుల్, మీ ఆఫీస్లో ఏదైనా మిషనరీ డ్యామేజ్ అయింది. డైరెక్ట్ గా ఎవరు వస్తారు? హార్డ్వేర్ ఇంజనీర్స్ వస్తారు. వాళ్ళు వచ్చి కాన్ఫిగరేషన్ చేసేసి, ఐఎమ్ సారీ, హార్డ్వేర్ ఇంజనీర్స్ వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? చెక్ చేస్తారు. చెక్ చేసేసి బిల్ ఎంత అయిందని చెప్పేసి అంటారు, అంటే పేమెంట్ చేసేస్తారు. అంటే పర్చేజ్ ఆర్డర్ ఉండదు ఇక్కడ. లేదంటే మిషనరీ డ్యామేజ్ అయింది, మెకానిక్ ఇంజనీర్ మెకానిక్స్ వస్తారు, చెక్ చేస్తారు. చెక్ చేసి ఇంత బిల్ అయిందని చెప్పేసి బిల్ వేసి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉండదు. సర్వీస్ రిలేటెడ్ ఇష్యూ డైరెక్ట్ గా పేమెంట్ చేస్తారు. దీన్ని టూ వే మ్యాచింగ్ అంటారు. టూ వే మ్యాచింగ్, త్రీ వే మ్యాచింగ్ మ్యాండేటరీ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతారు. చెప్పాలి. టూ వే మ్యాచింగ్ అంటే ఏంటి అర్థమైందా? త్రీ వే మ్యాచింగ్ అంటే ఏంటి అర్థమైందా? ఓకే. హ్మ్? ఓకే సార్. అది త్రీ వే మ్యాచింగ్ అంటే పర్చేజ్ ఆర్డర్ బేస్ గా ఓకే సార్. చేసుకుని గూడ్స్ రిసిప్ట్ అనేది జనరేట్ చేస్తారు, తర్వాత పేమెంట్ చేస్తారు. టూ వే మ్యాచింగ్ అంటే నాన్ పిఓ, పర్చేజ్ ఆర్డర్ ఉండదు. ఆఫీస్లో ఏమైనా మిషనరీ డ్యామేజ్ అయింది, మెకానిక్స్ వస్తారు, చెక్ చేసి ఇంత బిల్ అయిందని చెప్తారు, అంత పేమెంట్ చేసేస్తాం. వితౌట్ పిఓ, నాన్ పిఓ అంటారు. ఇది టూ వే మ్యాచింగ్. తర్వాత డెబిట్ నోట్. డెబిట్ నోట్ అంటే మీనింగ్ ఏంటి? డెబిట్ నోట్, మీరు రా మెటీరియల్ అనేది వెండర్ దగ్గర నుంచి రా మెటీరియల్ పర్చేజ్ చేశారు. రా మెటీరియల్ అనేది వచ్చినాయి మీకు. అందులో కొన్ని గూడ్స్ పాడైనాయి. కొన్ని గూడ్స్ పాడైతే ఏం చేస్తారు? రిటర్న్ చేసేస్తారు. మీ కంపెనీ ఉంది, మీ ఓన్ కంపెనీ ఉంది. మీ కంపెనీలో మీరు ఏం చేస్తారు? ఒక 1000 గూడ్స్ బుక్ చేశారు. అందులో కొన్ని గూడ్స్ అనేవి డ్యామేజ్ అయినాయి. అప్పుడు ఏం చేస్తారు? రిటర్న్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే డెబిట్ నోట్. అర్థమైంది? డెబిట్ నోట్ అంటే ఏంటి? పర్చేజ్ రిటర్న్స్. అర్థమైందా లేదా? డెబిట్ నోట్ అంటే డెబిట్ నోట్ అంటారు. తర్వాత క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్, మీ కంపెనీలో ప్రోడక్ట్స్ అనేవి కస్టమర్స్కి అమ్మేస్తున్నారు, కస్టమర్స్కి అమ్ముతున్నారు. కస్టమర్స్కి అమ్ముతున్నప్పుడు ఏమవుతుంది? ఏమైనా డ్యామేజ్, ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అయింది, కస్టమర్ మీకు రిటర్న్ చేసేస్తాడు. మీరు అమెజాన్లో బుక్ చేస్తారు ఏదైనా ప్రోడక్ట్, అది కరెక్ట్గా లేదు. ఏం చేస్తారు? ఆ ప్రోడక్ట్ని రిటర్న్ చేసేస్తారు. దీన్ని ఏమంటారంటే క్రెడిట్ నోట్ అంటారు. డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్స్, క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్స్. క్లియరా కాదా? ఎస్ సార్ నో? అర్థమైందా? ఉన్నారా మేడం? హలో? ఉన్నాను సార్. అర్థమైంది? ఉన్నాను సార్. రిజల్ట్ క్లియర్ ఉందా? అర్థమైంది. అర్థమైంది సార్. నెక్స్ట్ చూడండి. రికన్సిలేషన్ ఇష్యూస్. రికన్సిలేషన్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. రికన్సిలేషన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, కంపెనీ చెక్ ఇచ్చారు, వెండర్ చెక్ ఇచ్చారు, రా మెటీరియల్ పర్చేజ్ చేసినందుకు చెక్ ఇచ్చారు. అతను ఏం చేస్తాడు? చెక్ అనేది బ్యాంక్ లో సబ్మిట్ చేయలేదు. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఎట్ బ్యాంక్. చెక్ అనేది ఇష్యూ చేశారు కానీ బ్యాంక్ లో ప్రజెంట్ చేయలేదు. చెక్ డిలే. చెక్ అనేది డిలే అవుతుంది, లేట్ అవుతుంది ఒక్కోసారి. చెక్ డిలే. చెక్ అనేది ప్రజెంట్ చేశారు బట్ బ్యాంక్ లో సబ్మిట్ చేయలేదు. చెక్ డిలే. అసలు మీ చెక్కే ఇవ్వలేదు. మీరు రా మెటీరియల్ పర్చేజ్ చేస్తే చెక్ ఇవ్వాలి కదా, ఇవ్వాల, చెక్కే ఇవ్వలేదు, చెక్ డిలే అంటారు. సిగ్నేచర్ మిస్టేక్. సిగ్నేచర్ అనేది తప్పుగా ఉండొచ్చు. అటువంటప్పుడు మిమ్మల్ని ఈ రికన్సిలేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఎక్కడ ప్రాబ్లం అయింది, ఎందువల్ల చెక్ అనేది సబ్మిట్ అవ్వలేదు, దేనివల్ల ప్రాబ్లం అయిందో చెక్ చేసుకుంటారు. వీటిని బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్ అంటారు. తర్వాత చూడండి, పిఆర్డి. పిఆర్డి అంటే ఏంటి? ప్రైస్ డిఫరెన్సెస్. ఎగ్జాంపుల్, మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేశారు? ఏదైనా రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేశారు, 100 గూడ్స్ ఆర్డర్ ఇచ్చారు. ఇంటూ 100 టోటల్గా 10,000 రూపీస్ అయింది. 100 గూడ్స్ ఆర్డర్ ఇచ్చారు. 100 గూడ్స్, 100, ఒక్క గూడ్ వాల్యూ 100 రూపీస్. 100 ఇంటూ 100 ఎంత? 10,000.
మీకు ప్రైస్ తర్వాత రిసీవ్ అయింది, రా మెటీరియల్ రిసీవ్ అయింది, 100 × 110 రూపీస్ వేసాడు వెండర్, అంటే 10 రూపాయలు ఎక్కువ వేసాడు ఇక్కడ. 100 కదా వేయాల్సింది, 10 రూపాయలు ఎక్కువ వేసాడు అంటే ఎంత, 11,000. డిఫరెన్స్ ఎంత, 1,000 రూపీస్. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రైస్ డిఫరెన్సెస్ అంటారు. అర్థమైందా? ఓకే. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. దీన్ని ప్రైస్ డిఫరెన్సెస్ అంటారు. అది. ఇవి మీకు సంబంధం లేదు, మీరు ఏం చదవకండి, ఇవన్నీ కన్సల్టెంట్, ఇవి ఇక్కడ నుంచి ఇవన్నీ కన్సల్టెంట్. మీరు ఓకే. ఓన్లీ ఇవన్నీ చదవండి, మీరు బట్టి కొడతారా ఏంటనేది ఇంకా అనవసరం. వీటిల నుండే మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగేది, ఇవే అడుగుతారు ఫస్ట్, ఇవే. ఓకే. ఇవి మొత్తం చదవండి మీరు. ఓకేనా? ఓకే. ఓకే. ఆ. ఈ మొత్తం షీట్ మీకు వాట్సాప్ చేస్తాను, ఇది మొత్తం బట్టి కొట్టండి, ఇవే మిమ్మల్ని అడుగుతారు. ఎఫ్ఐ, ఇది అవసరం లేదు, ఈ షీట్ అవసరం లేదు, ఇది మీకు సంబంధం లేదు, ఇది అవసరం లేదు, ఇది తప్ప మిగతాది మొత్తం చదవండి. ఓకే. ఇది అవసరం లేదు, తర్వాత ఇది కూడా అవసరం లేదు. ఉమ్. ఇది కన్సల్టెంట్ యాక్టివిటీ. ఇది ఇది ఎవరికి సంబంధించింది? ఇప్పుడు పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రా మెటీరియల్ సప్లై చేసేది ఎవరు? పర్చేజ్ డిపార్ట్మెంట్. వాళ్ళు చెప్తారు మీకు ఏమేమి ప్రోడక్ట్స్ కి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలో, వాళ్ళు ఓకే. చెప్తారు. ఇది వాళ్ళకి సంబంధించింది, మీకు సంబంధం లేదు. సో ఇవన్నీ ఇంపార్టెంట్. P2P సైకిల్ అంటే ప్రొక్యూర్ టు పే, దీన్ని సోర్స్ టు పే కూడా అంటారు. పి అంటే పర్చేజ్ చేయటం, పి అంటే పేమెంట్ చేయటం. పర్చేజ్, పి అంటే పర్చేజ్ చేయటం, పి అంటే పేమెంట్ చేయటం. తర్వాత ఏమంటారు? P2P ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది? సరే ఎనీవే, పర్చేజ్ రిక్విజైజేషన్ అనేది క్రియేట్ చేస్తాం. 1 మినిట్, 1 మినిట్. ఓకే, అర్థమైందా? P2P అంటే ఏంటి తెలుసు కదా? P2P అంటే పర్చేజ్ చేయడం దగ్గర నుంచి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ ని P2P ప్రాసెస్ అంటారు. ఒక కంపెనీకి అవసరమైన రా మెటీరియల్ పర్చేజ్ చేయడం దగ్గర నుంచి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ ని P2P ప్రాసెస్ అంటారు. దీన్ని సోర్స్ టు పే, ప్రొక్యూర్ టు పే అంటారు, లేదంటే సోర్స్ టు పే అని కూడా చెప్తారు. P2P ప్రాసెస్. సో పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అర్థం. సో పర్చేజ్ రిక్విజైజేషన్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాం? పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేస్తాం. ఏటీ కోడ్ లో చేస్తాము, ME21N. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ఇక్కడ ఏమేమి మెన్షన్ చేస్తాము? ప్రైస్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, ఇవన్నీ ఇస్తాం. ప్రైస్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, ఇవన్నీ ఇస్తాం. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? మీగో. మీగో అంటే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ అటాట్ టు GRIR క్లియరింగ్ అకౌంట్, ఇది మీకు సంబంధం లేదు. BSX RRX మీకు సంబంధం లేదు.
When we received material from vendor, the accounting entry is inventory account data to GRIR clearing account. GR అంటే goods receipt, IR అంటే inventory receipt. తర్వాత invoice receipt, MIRO. Here invoice will compare with the purchase order and goods receipt document. Once invoice verification is done, the accounting entry is GRIR clearing account data to vendor. Final entry vendor payment F-53 vendor account data to bank account. ఇది ప్రాసెస్. జిఆర్ అంటే గూడ్స్ రిసిప్ట్, ఐఆర్ అంటే ఎలిమెంటరీ రిసిప్ట్. ఇది మీకు సంబంధం లేదు. తర్వాత త్రీ వే మ్యాచింగ్, ఇది కూడా అడుగుతారు. త్రీ వే మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి? పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ రెండు కంపారిజన్ చేస్తారు. మనం ఎన్ని గూడ్స్ బుక్ చేసాము, పర్చేజ్ ఆర్డర్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రిసీవ్ అయినాయి, టోటల్ అమౌంట్ ఎంత చేస్తున్నాము. 100 గూడ్స్ బుక్ చేసాం, 100 గూడ్స్ రిసీవ్ అయినాయి, 10,000 చేయాలి. కరెక్ట్గా ఉంటే పేమెంట్ చేస్తాం. లేదు 100 గూడ్స్ బుక్ చేసాం బట్ 90 వచ్చినాయి, 90 ఇంటూ 100 9,000. సో దీనికి పేమెంట్ చేస్తాం. టూ వే మ్యాచింగ్. టూ వే మ్యాచింగ్ అంటే నాన్ పిఓ, పర్చేజ్ ఆర్డర్ ఉండదు అక్కడ. నాన్ పిఓ పర్చేజ్ ఆర్డర్ ఉండదు. సో ఏం చేస్తాము, సర్వీస్ రిలేటెడ్ వాటికి నాన్ టూ వే మ్యాచింగ్ అనేది ఉంటుంది. సర్వీస్ రిలేటెడ్ నాన్ పిఓ. ఒక వెండర్కి ఒక నాన్ పిఓ, ఒక కంపెనీలో మెషినరీ ఏదైనా డ్యామేజ్ అయింది, టెక్నీషియన్స్ వస్తారు, మెకానికల్ ఇంజనీర్స్ చెక్ చేసి ఇంతవరకు పేమెంట్ చేయాలని చెప్తాం. దీన్ని టూ వే మ్యాచింగ్ అంటారు. తర్వాత డెబిట్ నోట్. డెబిట్ నోట్ అంటే ఏంటి? పర్చేజ్ రిటర్న్స్. క్రెడిట్ నోట్ సేల్స్ రిటర్న్స్. సో మీకు యాక్చువల్గా ఏమన్నా పర్చేజ్ చేశారు వెండర్ దగ్గర నుండి, కొన్ని డ్యామేజ్ అయిన గూడ్స్ ఏమైనా వచ్చినాయి, ఏం చేస్తాము, రిటర్న్ చేస్తాం. తర్వాత క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్ అంటే ఏంటి? సేల్స్ రిటర్న్స్ ఇంపార్టెంట్. బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్ ఇవన్నీ చెప్పాను, ఇవన్నీ ఇంపార్టెంట్. ప్రైస్ డిఫరెన్సెస్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అది ఇది చదివితే చదవండి చాలు, ఇంక మిగతాది ఇదేం అవసరం, ఇవి మీకు సంబంధం లేదు. క్లియరా? అర్థమైందా లేదా? అర్థమైందా? ఓకే. ఇది మాత్రం చదవాలి. మీ నేమ్తో జాయిన్ అవ్వండి, వేరే నేమ్ ముందు నాకు అర్థం అవ్వట్లేదు, మీ పేరు గుర్తుంటలేదు నాకు. ఓకేనా? సో ఇది మ్యాండేటరీగా ఇది మొత్తం చదవండి. ఇంటర్వ్యూకు సంబంధించినవి 90% ఇవే అడుగుతారు, ఇంకేం అడగరు. బట్ రేపు నుంచి వెండార్ క్రియేట్ చేయటము, వెండార్ ఇన్వాయిస్ క్రియేట్ చేయటము, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, వెండార్ క్యాష్ డిస్కౌంట్స్, ఇవన్నీ రేపటి నుంచి చెప్తాను మీకు. ఓకే ఓకేనా? సార్. ఓకే సార్. రేపటి నుంచి అవి స్టార్ట్ చేద్దాం. ఉం? మీకు ఇమీడియట్లీ అయిపోవాలా, టైం ఉందా ఇంకా? టైం ఉంది సార్. టైం ఉందా? సరే మీ ఇష్టం. నేను ఓ పని చేస్తాను, మీరు ఒక్కడే కదా పీటూపీకి. యాక్చువల్గా నేను ఎక్కువ మంది మనకి ఏంటంటే ఆర్టీఆర్ ఎక్కువ జాయిన్ అవుతారు, పీటూపీ తక్కువ మంది. ఇంతకుముందు ఒక పర్సన్ ఆర్టీఆర్ చేయాలంటే పీటూపీ కూడా చెప్పాను, పీటూపీ పైన జాబ్ వచ్చిందానికి అతను ఇంకా బ్యాచ్లో ఉన్నాడు. ఆ, ఓకే సార్. సరే మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చెప్పేస్తాను, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. ఉం. నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాలో చూసి, దాన్ని బట్టి 1 by 1 వెళ్దాం. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ అండి, బాబాయ్. ఈ థ్యాంక్ యూ వీడియో సార్. మీకు ఫార్వర్డ్ చేస్తాను, ఇది మొత్తం చూడండి, ఈ షీట్ కూడా మొత్తం చదవాలి మీరు. ఓకే సార్. ఓకేనా? రైట్. బాబాయ్.